నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి అండి. వీళ్ళంతా మా టీము జన విజ్ఞాన వేదిక నుంచి వచ్చాం. మేము ఇదివరకు ఇక్కడ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉరుమల్ల విశ్వం 2 ఏళ్ళు పనిచేశాడు. ఆ సందర్భంగా మేము ఆ స్నేహం కొద్దీ ఇక్కడ యువ చైతన్య సదస్సులో మాట్లాడడానికి వచ్చాం. వేదిక అంటే సమస్యలు పరిష్కరించడానికి ఒక్కొక్క వ్యక్తి చేసే కృషి చాలదు. అందుకని భావ సారూప్యం కలిగిన వాళ్ళు దగ్గరకు వచ్చి పనిచేయాలనే ఉద్దేశంతో వేదికను తయారు చేశాం. జనం అంటే అందరూ జనంలాగానే ఉంటుంది. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని 25 లక్షలు కూడా ఎగ్గొట్టిన జనమే. బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకొని అప్పు చెల్లించలేక ఇల్లు లేదా వాహనమో జప్తు చేస్తే అనుభవించే వాళ్ళు కూడా జనమే. అందరూ జనమని మేమైతే అనుకోలేము. మేము వెనకబడ్డ జనము, బాధలు పడుతున్న జనము, సమస్యలు ఎదుర్కొంటున్న జనం పక్క మేము ఉండాలనుకున్నాం. విజ్ఞానం అంటే విజ్ఞానం ఆధారంగా పనిచేయాలని మా ఆలోచన. ఏదైతే సరైన జ్ఞానం అని తేలుతుందో దాని ఆధారంగా మేము పనిచేయాలి. దాని పేరుతో ప్రజలకి విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అందించడం, విద్యాలయాల్లో వాళ్ళకి విజ్ఞానాన్ని నేర్పించడం, సామాజిక సమస్యలను కూడా విజ్ఞాన శాస్త్రం అందించే పరిష్కారాలని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించి జనం ముందుకు వెళ్ళడం అనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగానే మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణలో, ఆంధ్రలో ఎక్కువగా మా వర్క్ అనేది కేంద్రీకరించింది. విద్యాలయాల్లో విద్యార్థులకి మరీ ముఖ్యంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని నేర్పించడం, కేవలము కంఠస్థం పెట్టడము లేదా మార్కులు ర్యాంకులు తెచ్చుకోవడమని కాకుండా అంతకంటే మించి క్లాస్ రూమ్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్పించడం సాధ్యమనేది మా అభిప్రాయం. ఆ పద్ధతిలో మేము పనిచేస్తూ ఉన్నాం.